గోదావరి పుష్కరాల ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గోదావరి నది ఎక్కడ పుట్టింది? ఈ ప్రశ్న అడగగానే మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్ అని ఠక్కున చెప్పేస్తా. అయితే కొన్ని పురాణాల్లో మాత్రం మరో విధంగా ఉంది. అసలు గోదావరి పుట్టింది మధ్యప్రదేశ్లోనట. ఆ ప్రదేశాన్ని ఒక్కసారి మనము చూసొద్దాం. చిత్రకూటం ప్రకృతి అందాలకు పుట్టిల్లు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వింధ్య పర్వతాల్లో నెలకొన్న అందమైన ప్రదేశం ఇది. ఎన్నో ఆలయాలకు, ప్రకృతి వింతలకు నెలవు ఈ చిత్రకూటం. రామాయణ గాథతో ముడిపడిన ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతతో అలరారుతోంది. రామాయణం ప్రకారం వాల్మీకి ఆశ్రమం ఇక్కడే ఉంది. అసలు గోదావరి పుట్టింది ఇక్కడేనన్న వాదన ఉంది. చిత్రకూట్ పర్వతాల్లో ఉన్న ఓ గుహ గోదావరి జన్మస్థానమని చెబుతారు. ఇక్కడ ఓ గుహలో నుంచి ఎప్పుడూ నీరు బయటకు వస్తుంది. అందులోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందన్నది ఎవరికీ అంతుపట్టని రహస్యం. ఇలా ఈ గుహలో నుంచి బయటకు వచ్చిన నీళ్లు మరో గుహలోకి వెళ్లి మాయమవుతాయి. ఆ మాయమైన నీరే గోదావరి నది అంటారు. ఇక్కడ ప్రచారంలో ఉన్న గాథల ప్రకారం అరణ్యవాసం సమయంలో రావణుడు సీతను ఎత్తుకెళతాడు. సీతను వెతుకుతూ రాముడు నాసిక్ ప్రాంతానికి వచ్చాడు. ఆ సమయంలో ఈ నీళ్లు రాముణ్ణి చూసేందుకు భూమి అడుగు నుంచి నాసిక్కు తరలి వెళ్లాయట. అక్కడ బయటకొచ్చి గోదావరి నదిగా ప్రవహిస్తోందంటారు. అందుకే ఈ గుహల్లోని ప్రవాహాన్ని గుప్త గోదావరి అంటారు. చిత్రకూట గుహల్లో మాయమయ్యే నీరు, బ్రహ్మగిరి పర్వతాల్లో గోదావరి జన్మస్థానంగా చెబుతున్న చోటా నీరు ఒకే విధంగా ఉండటం విశేషం. ఈ గుహ పైభాగంలో ఓ పెద్దరాయి పొడుచుకు వచ్చినట్లు ఉంటుంది. దీన్ని మాయాంకుడనే రాక్షసుడి అవశేషంగా చెబుతారు. సీతాదేవి స్నానం చేస్తున్నప్పుడు ఇతను వస్త్రాలు దొంగిలించాడట. దీంతో మండిపడ్డ లక్ష్మణుడు మాయాంకుడిని చంపేశాడు. సీతను రావణుడు ఎత్తుకెళ్లాక రామలక్ష్మణులు ఈ గుహలోనే సమావేశమయ్యారనే కథలు ప్రచారంలో ఉన్నాయి. అసలు ఈ గుహలను అరణ్యవాస సమయంలో రాముడు ఉండేందుకు బ్రహ్మదేవుడు సృష్టించాడనేది మరో వాదన. చిత్రకూటం ప్రాంతానికి చెందిన చాలా మంది గోదావరి జన్మస్థానం ఈ గుహలే అని నమ్ముతారు. గుప్త గోదావరిగా పేర్కొంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ గుహలు 9.5 లక్షల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు తేల్చారు.